హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈపీఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే ప్రస్తుతం ఉన్న నిబంధనలు: మెడికల్ ఎమర్జెన్సీ. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మీ వేతనం కన్నా 6 రెట్లు అధిక మొత్తం ఈపీఎఫ్ నుంచి విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇల్లు కొనుగోలు. మీరు ఇల్లు కొనుగోలు లేదా ఇంటి నిర్మాణం చేస్తున్నప్పుడు మీ ఈపీఎఫ్ మొత్తం నుంచి 90% క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకోసం మీరు కనీసం 5 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండాలి. వివాహ ఖర్చులు. సొంతంగాను లేదా పిల్లలు, సోదరుడు, సోదరి వివాహాల ఖర్చుల కోసం 50% వరకు ఈపీఎఫ్ నుంచి డబ్బులను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఇంటి రిపేర్ కోసం. ఇందుకోసం మీ ఈపీఎఫ్ మొత్తం నుంచి 12 నెలల జీతం ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.